గుడ్లు లేవు. గుడ్ల సేర్లు అంటే దేనికంటారు? అదే గుడ్లు కంటేనే సేర్లు నీకు. అదే ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఉడితే నారింజకాయలు పుల్ల పుల్లగా ఉంటాయి. అంటే ఇందులో మనం ఉప్పు కారం వేసుకొని ఇట్లా నాకితే బాగుంటుంది. నిన్నొదలక నేను నన్నొదలక నువ్వు క్షణమొదలక అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తప్పని చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, అప్పటి నుంచి మా అక్క రావాలనుకుంటుంది. పాపం కుదరట్లేదు. సో ఫైనల్లీ ఈరోజు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నని చూసుకోవాలి కదా, వాళ్ళ నాన్నని చూడటానికి వస్తుంది మా అక్క. సో ఆల్రెడీ వచ్చింది, లిఫ్ట్ దగ్గర ఉన్నట్టుంది, ఇప్పుడు వస్తూ ఉంటుంది. అంటే పాపం మొన్నటి నుంచి వద్దాం అనుకుంటుంది. తనుకుంటే పనుల వల్ల పిల్లలు ఉన్నారు కదా, కుదరట్లేదు. ఇప్పుడైతే వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. అంటే డైలీ ఫోన్లో మాట్లాడతాం కానీ అలా కాకుండా డైరెక్ట్ చూస్తే అదొక ఫీల్ కదా, అమ్మాయికైనా నాకైనా. సో ఇప్పుడైతే మా మేడం గారు వస్తున్నారు, చూపిస్తాను. ఇంకా రాలేదు, వచ్చాక చూపిద్దాం. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. లాంగ్ ఎడిట్ తీసుకో. మా గెటప్ ఎలా ఉందో వాళ్ళే డ్రెస్ బాగుంది కానీ ఇది రాలే. నాదనుకున్నా ఫస్ట్ కలర్ చూసి. ఎవరు లేరు రియల్గా లోపల. నిన్నొదలక నేను నన్నొదలక నువ్వు క్షణమొదలక ఎందుకు వచ్చా? వాళ్ళ నాన్న చూసుకోవడానికి వచ్చింది. సరే లోన్కి వెళ్ళి కాలేజీకి వెళ్తుంటా. ఈరోజు మా పూర్విక స్కూల్ మానేసింది, ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ వస్తుందని తెలుసు. ఆమెకి ఆన్సర్ అయిపోయింది. అందుకని నిన్న ఆవకే అన్నం తినండి మొన్న. ఆవిడ గారికంట మోషన్స్ అయిపోతున్నాయంట. ఏదో వంక పెట్టాలి కదా. నువ్వు వస్తున్నావని తెలుసు దానికి, ఇంకెట్లయినా మానేయాలని చెప్పి నిన్న అంతా నాకు మోషన్స్ అయిపోతున్నాయమ్మా, నేను స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటున్నానమ్మా అంటే ముందు లోన్ గింజుకుంటున్నాడు. అమ్మ వాళ్ళ లోపల ఉన్నాడు. మాట అనబడి వచ్చేస్తాడు. ఇప్పుడు ట్రై చేయమని వచ్చేస్తాడు. కాలేజీ కొడుకో. జస్ట్ ప్యాంపర్ చేసేసి ఇంక మళ్ళీ అడగడు వాడు. చేసానమ్మా. మాకు ఫస్ట్లో 5 minutes అలానే ఉంటాం మేము. రియో చాలు ఇంక, అందుకే ఎవరు ఇంటికి రావట్లే నీకు భయపడి. ప్రేమ ఎక్కువైపోయింది. మామూలు ప్రేమ కాదు మాది. చాలు చాలు. ఓకే దయ్యరా ఇరికేట్రా వచ్చింది కదా, చూసా కదా, చాలు ఇంకా. ఊరి నుంచి వచ్చింది కదా, సో ఉత్తి చేతులతో రాకూడదు అంటారు కదా కడుపుతుండే వాళ్ళ కోసం. మా అక్క నాకు తీసుకొచ్చినాయి ఇన్ని. ఏమేంటో చెప్తాను. బోటి, మటన్, గుట్ల సేర్లు, బూందీ, పల్లీలేమో కారంతో వేయించినవి, నారింజకాయలు, ఇదొక బూందీ, ఇది వచ్చి పాలముంజలు. రేగుపల్లి అడిగాను, రేగుపల్లి ఇంకా దొరకట్లేదంట. గుడ్ల సేర్లు వచ్చి నా ఫేవరెట్, ఎంత పిచ్చి అంటే ఎప్పుడైనా అడుగుతాను. ఇక్కడ దొరకవు, ఇది పారంకూడలో మాత్రమే దొరుకుతాయి గుడ్ల సేర్లు. ఇంకా బ్రష్ చేయలేదు, లేకపోతే తినేసేదాన్ని. సో ఇవి వచ్చి పాలముంజలు. సో ఎక్కడ దొరికినాయో మొత్తానికి అయితే మా బావ నా కోసం తీసుకొచ్చాడు. నారింజకాయలు చాలామందికి తెలిసే ఉండొచ్చు, అంటే ఇక్కడ ఎక్కువ దొరకవు నాకు తెలిసి. ఆంధ్ర సైడ్ బాగా దొరుకుతాయి నారింజకాయలు, పుల్ల పుల్లగా ఉంటాయి. అంటే ఇందులో మనం ఉప్పు కారం వేసుకొని ఇట్లా నాకితే బాగుంటుంది. అది తలుచుకుంటే నాకు ఫీల్ వస్తుంది. పాప నా కోసం లేకపోతే చాలా దూరం వెళ్ళి మొత్తాన్ని తీసుకొచ్చాడు నారింజకాయలు మా బావ. థ్యాంక్ యూ బావా. సో నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బూందీ అంతగా నచ్చదు, నేను తినను. మా ఊరు సైడ్ బూందీ చాలా బాగుంటుంది.
పిచ్చి నాకు. నేను ఆడికి వెళ్తే ఎప్పుడైనా తెప్పించుకుంటే బూందీ తెప్పించుకుంటాను. ఇక్కడ ఎందుకో నాకు అంత అనిపించదు టేస్ట్. ఆంధ్ర సైడ్ బాగుంటుంది. సో ఇవన్నీ మా అక్క నా కోసం తెచ్చింది ఊరి నుంచి. ఇవన్నీ నేనే తినాలి. రేగిపళ్ళు అడిగాను, రేగిపళ్ళు దొరకలేదంటే ట్యాగ్లు అయితే ఇక్కడ రేగిపళ్ళు ఇంకా దొరకలేదు. పండగకు వస్తాయి. వచ్చినప్పుడు కుదిరితే రేగుడలు పెట్టుకుంటాం, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్. నీకే వాసన వచ్చేస్తుంది వీడికి. తింటావా అరియో? పాలముంజలు ఎక్కడి నుంచి వచ్చాడు? బాగా తీసుకొచ్చాడు. పాలముంజలు స్వీట్స్ తెద్దాం అనుకున్నాను. స్వీట్స్ అయినా నువ్వు తినవు కదా. నాకు స్వీట్స్ పైన లేదు క్రేవింగ్స్. ఏమన్నా ఉంటే హాటే తినాలనిపిస్తుంది కానీ నాకు స్వీట్స్ అంతేమీ ఎక్కువ తినాలని కూడా లేదు. చూడు వాసన, వాడు వాసన వచ్చేస్తుంది బాబుకి. సో తిండు అంతాడు పాపం. వాడు తిన్నాడమ్మా పాపం. జస్ట్ వాడు పెడితేనే తింటాడు కానీ నార్మల్గా అలాగా ఎంగిల్ చేసే మనస్తత్వం కాదు మాది. పట్ 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 అక్క లేచిందేమో చూడుకో. రియో అక్క లేచిన చూడు, పూర్వీ లేచిన చూడు పో. ఆరెంజ్ కాయలు. థ్యాంక్ యూ బాబా. పూర్విక చూడు ఎవరు వచ్చారు. ఇటు చూడు పూర్వి. పూర్విక చూడు. సర్ప్రైజ్. చూడవా. సరే వెళ్ళిపో. సరే స్కూల్ టైం అవుతుందిలే. మరి ఎవరు వచ్చారు చూడు. మరి చూడు ఎవరు వచ్చారు చూడు. ఏయ్ కమ్ ఆన్. హ్యాపీగా ఫీల్ అవుతుంటే డ్రెస్ సేమ్ కలర్ నాకు ఉంది కదా మేడం గారు. సూపర్. కలగందేమనుకున్నాను నేను. లేదు సేమ్ కలర్ నాకు ఉంది కదా అందుకని. రియో లేక ఇంకా నువ్వు పెద్ద ఎక్కిసాడు చూడమ్మా. ఏంటి పూర్విక లోపల ఉంది. ఏంటి పూర్విక నీకేదో ఒక సర్ప్రైజ్ అంట. కూర్చో పక్కన. ఏంటి సర్ప్రైజ్? కళ్ళు ముయ్యం మేము. గట్టిగా మాట్లాడు. వేరే వాళ్ళదన్నా పెద్దమ్మ ఆర్డర్ చేసింది నీకు సర్ప్రైజ్ ఇద్దామని దాపిచ్చా. నచ్చిందా? ఏమేమి ఉన్నాయి చూపించు అందులో. లవ్ ది బ్రేస్లెట్స్ అండ్ హాట్ ది వాచ్. వావ్, ఫేవరెట్ కలర్ పింక్. నచ్చిందా? హ్యాపీయా? మరి పెద్దమ్మకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ పెద్దమ్మ. అలాగే చెప్తావా థ్యాంక్స్. థ్యాంక్స్. ఫ్రెండ్సా ఇప్పుడు? మరి ఇప్పటివరకు అలిగేవు. నాన్న మీద అలిగావా? మా అక్క గుడ్ల సేర్లు తీసుకొచ్చింది కదా, సో ఈరోజు అది ఫ్రై చేస్తుంది. ఆల్రెడీ ఏంటంటే అందులో ఉప్పు కారము పసుపు వేసేసి ఆవులు ఏంటి ఆవు వేసేస్తున్నా. అదే కొంచెం ఉడకబెట్టేస్తారు. అయితే వాసన రాకుండా బస్సులో వచ్చింది కదా, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. వేసి ఇప్పుడు ఏంటి అల్లం వెల్లి పేస్ట్ వేయాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు,
కారం వేసేసావు ఆల్రెడీ. వేసాను, కొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు సరిపడిగా అంటే బస్సులో వచ్చిందని చెప్పాను కదా, పాడవకుండా ఉండడం కోసం అలా చేశారు. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రము మళ్ళీ సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. పూరి నువ్వులే తిడతాడు మీ నాన్న, అందులోనే తెస్తాను మానేసి మంచిది. సర్లే అందులో ఉన్నాయి తీసుకో, నువ్వు అది ఓపెన్ చేయి, నువ్వు ఉన్నది. ఎక్కువ వేయను, కొద్దిగా వేస్తాం అలా మనం. వెయ్యి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గనిస్తాను. మగ్గనిచ్చాక ఇంకంత ఆఫ్ చేసేదేనా? లేదు, సాల్ట్ కారం కూడా వేసుకొని కొన్ని నీళ్ళు చుక్కలు వేసుకొని అలా మగ్గ పెట్టేయడం. ఇందుకే నేను స్కూల్ మానేసింది. మ్యామ్ కంప్లైంట్ ఇస్తానా పూర్విక? ఇంక ఇంట్లో ఉంటే ఇవి అతి చేస్తే ఇలా చేస్తుందండి, బుర్ర తినేస్తుంది. పడిపోతా పూర్వి. కారం సాల్ట్ కూడా వేసేస్తుంది. అది ఘాటుకుంటుంది, కారం తగ్గించి కావాలి తీసుకోవచ్చు. వాటర్ వేసేస్తుంది. ఎంతసేపు ఉంచాలి? వాటర్ అంతా ఇంకిపోవాలి, దగ్గరికి అయిపోవాలా? దగ్గరికి అయిపోవాలి. ఆల్రెడీ అది ఉడికిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వాటర్ వేస్తావు? మళ్ళీ కారం సాల్ట్ వేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాను. అందులో గుడ్లు కూడా వస్తాయి కదా, గుడ్లు ఏమైనాయి? గుడ్లు నువ్వు తినవు కదా. తింటా, అవి కూడా బాగుంటాయి. అవి ఎవరు తినేసారు మరి గుడ్లు? బావా పక్క పెట్టేశాడా? నాకు తెలుసు. ఇంకా వద్దన్నాడు బావ. ఇంకా విన్నా అమ్మా, గుడ్లు బావ తీసేసుకున్నాడంట, అవి మాత్రం నాకు ఇచ్చాడు. గుడ్లు మరి అవి నీకులు. గుడ్లు తినవు కదా. తినకపోతే తేవాలి కదా పిల్ల, కనీసం 2-3 గుడ్లు అన్నీ ఉండాలి కదా పిల్ల. అందులో గుడ్లు లేవు. గుడ్ల సేర్లు అంటే దేనికంటారు? అదే గుడ్లు తనకేనే సేర్లు నీకులు. అదే ఓ పని చేయాలి. మూత పెట్టేస్తా. అప్పుడు గుడ్లు నీకు సేర్లు ఆయనకి. ఓ అయిపోయింది. అయిపోయినట్టేనా? కొత్తిమీర వేయాలి లాస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? కొత్తిమీర కొత్తిమీర వేసి. అరే ష్. రియో అలా ఉంటాయి. దా, రేపటికి వేస్తావా? అయిపోయింది. దించేయడమేనా? ఫ్రై రెడీ. అదేం ఫ్రైయో చెప్పు. ఫ్రై రెడీ అంటే గుడ్ల సేర్లు, గుడ్లు లేని సేర్లు ఫ్రై రెడీ అంట. సుష్మా వచ్చింది, కిందకి వెళ్తుంది. అయిపోయిందా ఫ్రై చేయడం? చాలా కష్టపడి ఫ్రై మొత్తం. గుడ్ల సేర్లు ఫ్రై రెడీ. గుడ్లు మిస్ అయిపోయినా. గుడ్లు బాగా తీసుకున్నాడు కదా, సేర్లు నీకు ఇచ్చాడు. ఫ్రై చేయడం అంటే తినడమే. సో బాగుంది. నా బేసిక్ ఏంటంటే ఇలా వండేటప్పుడు తినే అలవాటు ఉంటుంది. అందులో నాకు ఇష్టమైన ఫుడ్ బాగా తింటాను, బాగా ఎంజాయ్ చేస్తాం. నోరు కాలిపోయింది. సో మొత్తానికి అయితే గుడ్ల సైడ్లు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూపిస్తావు దగ్గరికి వచ్చి? వేడి వేడి అన్నంలో మంచిగా ఆస్వాదిస్తూ తింటే. కాదు రియో చూసావా? ఆడిపోతుంది. అయ్యో ఎప్పుడు కిచెన్ గాడే ఉంటాడు. ఆడికి అర్థం కావట్లేదు స్మెల్కి. వేడిగా ఉంది. ఆడి తెలిసిన పెట్రోల్ ఆడికి తెలుసు. బాగుంటుంది. నువ్వు చేసావు కదా, అందుకే బాగా ఉడికింది. మనం చేస్తే ఉడక కాలిపోతుంది చూసుకో. చాలా బాగా చేసావు. బాగా చేసిందమ్మా ఫ్రై. బాగా చెల్లి అన్నిట్లో ఫస్ట్. జొన్నలు కూడా వస్తా. ఆడుతున్న మొహం ఎలా చూస్తున్నాడు నేను తింటుంటే. మా అక్క తెచ్చిన గుడ్ల సేరు కర్రీ అయితే తినేసాను. తర్వాత పాలు ముంజలు అని చెప్పాను కదా, మా బావ నా కోసం అదే పనిగా పంపించాడు కడుపుతున్నానని చెప్పి. నేను ఎప్పుడు తినలేదు చెప్పాలంటే. ఏంటిది? లోపల కొబ్బరి కూర ఉంటుంది.
ఇందులో కొబ్బరికూర ఉంటుందంట, దాన్నే పాల ముంజలు అంటారు. కడుపుతున్నప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అన్నీ తినాలనిపిస్తుంది. నాకు లక్కీగా ఏంటంటే కారం పైన ఉంది కానీ స్వీట్స్ తినాలని లేదు. సో స్వీట్స్ అంత బేసిక్గా నార్మల్ టైంలో కూడా నేను తినను. సో మా బావ పంపించాడు కాబట్టి మా బావ కోసం తింటా. బాగుందా? కొబ్బరికూర ఉంది లోపల. కడుపుతుండే వాళ్ళ కన్నా పక్కన ఉండే వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది. చాలా కొబ్బరి ఇంకా కొబ్బరి. సో చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ బావా. శారీస్ అన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత ఈ 2 కవర్స్ మిగిలాయి. యాక్చువల్లీ ఇవి ఎందుకు తీసుకున్నా అంటే బ్లౌజులు పెట్టడం కోసం అని తీసుకున్నాను. బట్ బ్లౌజెస్కి ఆ కవర్సే సరిపోయాయి. ఇది నెక్స్ట్ ఇంకా మనకి వస్తూ ఉంటాయి కదా, అప్పుడు యూజ్ చేద్దాము. ఇవైతే ఫస్ట్ పక్కన పెడతాను. మీకు ఒక హైలైట్ కామెడీ ఏంటంటే స్పేస్ సిల్క్ గతంలో చాలా ట్రెండ్. ఎవరు చూసినా స్పేస్ సిల్క్ అని చెప్పి శారీస్ చాలా మంది కొనుక్కొని వేర్ చేశారు. మా అక్క నోరు తెరిచి అడిగాను, స్పేస్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి కదా, తీసుకుంటావమ్మా అంటే సరే తీసుకుంటానని చెప్పింది. గతమేం కాదు, ఈ ఇయరే లాస్ట్ ఎండ్ అయింది, ట్రెండ్ అయిపోయింది. ఇంకొక 4 రోజులు అయితే, ఇంకొక 10 days అయితే ఇయర్ కూడా అయిపోతుంది. ఈ కలర్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ కలర్ చాలా బాగుంది. ఏమంటారు ఇది, వైలెట్ కాదు నేరేడు పండు అదే ఆ నేరేడు పండు అన్నట్టే ఇంగ్లీష్ లో వైలెట్ అంటారా, తెలుగులో నేరేడు పండు రంగు అంటారు. వైలెట్ అంటారు. ఐ డోంట్ నో మమ్మీ. సో ఈ కలర్ నేను తీసుకున్నాను, మా అక్క ఇంకో కలర్ తీసుకునింది. అప్పుడు తీసుకున్న సారీ ఇప్పుడు ముహూర్తం వచ్చింది, ఇప్పుడు మేడం గారు వచ్చారు కాబట్టి తీసుకొచ్చారు. అయితే ట్రెండ్ అయిపోయింది కదా, మరి ట్రెండ్ అయిపోయినప్పుడు మనం ట్రెండ్ సృష్టించాలి కాబట్టి దీనికి ఏం చేయాలని ఆలోచిస్తే మీరు ఇచ్చిన ఐడియాస్ మీషోలో దొరుకుతాయి కదా, లేస్ ఆ లేస్ ఒకటి ఆర్డర్ ఇచ్చేసి, ఎందుకంటే కొంచెం కట్ వర్క్ లా లేస్ అనేది దొరికితే అది ఆర్డర్ ఇచ్చేసి ఈ శారీకి వేపిద్దాం అనుకుంటే, ఇప్పుడు ఏంటంటే ఏమంటారు స్పేస్ సిల్క్కి లేస్ వస్తుంది, ఇప్పుడు ట్రెండ్ అది నడుస్తుంది కాబట్టి మొన్నటి వరకు ప్లెయిన్ శారీస్ కట్టుకున్నారు. ఇప్పుడు మనం ట్రెండ్ సెట్ చేద్దాం. నెక్స్ట్ ఆర్డర్ చేస్తాను నెక్స్ట్ మీషోలోని, అది కూడా చూపిస్తాను ఎలా ఉందో లేస్ అని. మర్చిపోయిన ఇంట్లో ఒకటి ఉండాలి మా గోల్డ్ కలరు, అది ఎక్కడ ఉందో ఇప్పుడు ఎక్కడ చూడమంట తల్లి, ఆ రూమ్ లో ఒకటి ఉండాలి. చెప్తాను లేకపోతే ఇస్తాను. మీషో కాదు సంథింగ్ ఎక్కడో తీసుకున్నాను లేస్. తీసుకో గోల్డ్ కన్నా సిల్వర్ బాగుంటుంది దానికి. ఏమో ఇంట్లో ఒకటి అయితే ఉంది, దాన్ని సెట్ చేద్దాము. బ్లౌజ్ బాగుంటుంది, ఇది తీసేయండి. మా అక్క ఏంటంటే ఈ సారీకి బ్లౌజ్ బాగుంటుంది అని చెప్పి తెచ్చింది. ఈ సారీ వచ్చి ఎన్ని మీటర్స్? 7 meters ఉంది. మీటర్ అయితే బ్లౌజ్ తీసేస్తాను, వేరే దానిపైన దేనిపైన పేర్ చేస్తాను. 6 meters అయితే సరిపోతుంది సారీ. దీనికి ఈ బ్లౌజ్ వచ్చింది ఇట్లా, అంటే ఇట్లా కావాలని చెప్పి నేను తీసుకున్నాను. అవి కొన్ని బ్లౌజ్ పీసులు కూడా తెప్పించుకున్నాను. ఇదొకటి కాటన్ పైన ప్యారెట్స్ పిచ్చుకలో ప్యారెట్స్. ఇదొకటి, అంటే కొన్ని బ్లౌజ్ పీసులు అయితే తెప్పించుకున్నా కుట్టిద్దామని. ఇదొకటి, ఇది కూడా పిచ్చుకలే. ఇదొక మోడల్ విత్ లైనింగ్ తో సహా తెచ్చేసింది. బాగుంది. నీకు బాగోదు, నేనే కట్టు నాకు కానలేదు, బాగుంది అన్నాను. ఈ కలర్ ఒకటి విత్ లైనింగ్ తో సహా తెచ్చేసి. నేను ఎందుకు కట్టుకోకూడదు, నేను ముసలిదాని అయిపోయినా. ఓ నో, నాకు అంతా నా వయసు వాళ్ళు ఎంత నీట్గా ఉంటున్నారో, నేనైతే ఇలాగ ఉంటాను ఇప్పుడు. నీకన్నా ఎక్కువ అమ్మ, బీరువా నిండా చీరలు ఉన్నాయమ్మా, కట్టుకో. నాకు ఏటో రెడీ అవ్వదు, ఎప్పుడు ఒకలాగా ఉండాలనిపిస్తుంది. సో ఇదన్నమాట మా అక్క తెచ్చింది. ట్రెండ్ అయిపోయింది కాబట్టి మనము నెక్స్ట్ ఇయర్ ట్రెండ్ సృష్టిస్తాము. ఇంకా 2025 లో కొత్తగా స్టార్ట్ చేద్దాం ఈ సారీ అయితే, అప్పుడు ముహూర్తం పెడతాను. సో ఈ రోజుకి బ్లాగ్ ఇట్లా కంప్లీట్ చేసేస్తున్నాను. మేడం గారు ఒక 1 day 2 days ఉంటుంది, పాసిబుల్ అయితే నెక్స్ట్ 2 days కూడా బ్లాగ్స్ షూట్ చేద్దాము, లేకపోతే లేదు మేడం గారు పర్మిషన్ ఇస్తే. మేడం గారు కాదు, మీ బాగా పర్మిషన్ ఇవ్వాలి. అదే ఉంటే తీస్తా, లేకపోతే లేదు.
ఇంకా యాజ్ యూజువల్ ఆర్గనైజ్ చేసింది పాసిబుల్ అయితే నేను ఏమంటారు లింక్స్ ఓపెన్ అవ్వట్లేదండి. లింక్స్ ఇచ్చిన వేస్ట్ అయిపోతుంది. లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు. ట్రై చేస్తాను. అండ్ షార్ట్ వీడియో కూడా పెడతాను. వీలైతే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను. నువ్వు మీషోలోని వేస్ట్ తీసుకుంటే నాకు లింక్ పెట్టే. మీషోలో లేస్ తీసుకుంటే లింక్ ఓపెన్ అవ్వదు, కోడ్ ఉంటుంది. అదే నాకు పెట్టు. సో చెప్తాను. ఈ వీడియో వచ్చి 4th మంత్లో మా అక్క నన్ను చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు నేను 2-3 వీడియోస్ కూడా పెట్టాను. సో అప్పుడు మీరు చాలామంది నన్ను చూసి అక్క మీరు ప్రెగ్నెంటా అని కామెంట్లు పెట్టారు. ఆ టైంలోనే షూట్ చేశాను. బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన తర్వాత నేను చెప్పాలి అనుకున్నాను. షూట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ కాన్వర్జేషన్ వేరే జరుగుతుంది, అందుకని చెప్పి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మళ్ళీ మీ అక్క మళ్ళీ వచ్చిందా అని అనుకుంటారు కాబట్టి నేను ఇట్లా వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. అప్పుడు వచ్చిన వీడియో ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు పెడుతున్నాను. ఎందుకో మా అక్క అంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. అంటే మా అమ్మ తర్వాత అమ్మ తానే. మా అమ్మకు కూడా కొన్ని తెలియవు, మా అక్కకి అన్నీ తెలుసు. ఏదైనా కానీ మా అక్కనే అడుగుతాను, అలా చేయాలి ఇలా చేయాలంటే తనే చెప్తుంది. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదు అని ప్రతిదీ మా అమ్మ కన్నా మా అక్కనే చెప్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి అన్నీ తెలుసు. సో మా అక్క అంటే చాలా ఇష్టము. ఎందుకు ఇష్టం అనేది నాకు రీజన్ తెలియదు. ఒకవేళ నేను అబ్బాయికి ఉండుంటే మేబీ నేను తల చూసుకుంటాను లేదో నాకు తెలియదు. అందుకే నన్ను దేవుడు నాడదని చేశాడేమో. సో నేను ఉన్నంత వరకు మా అక్కకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. అలానే అమ్మాయి కూడా నన్ను అంత బాగా చూసుకుంటుంది. మా రిలేషన్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలి. చాలామంది సిస్టర్స్ ఉంటే కనుక ఇలా ఒకరినొకరిని అర్థం చేసుకోండి. మనీ అనేది శాశ్వతం కాదు. రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకోవడానికి మనకంటూ పక్కన ఒకరు ఉండాలి. అందులో తోడబుట్టువులు అయితే ఇంకా బెస్ట్. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.